కొణిదెల శివశంకర వరప్రసాద్ను చిరంజీవిగా ప్రేక్షకులకు పరిచయం చేసిన చిత్రం ప్రాణం ఖరీదు. ఆ చిత్రంతో నటుడిగా తొలి అడుగులు ప్రారంభించి ప్రేక్షకులలో ప్రాణానికి ప్రాణంగా వాళ్ళ అభిమానాన్ని పొంది స్టారుగా ఎదిగి మెగాస్టార్ అయ్యారు. సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఆయన ఎవరి అండదండలు లేకుండా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి అంచెలంచెలుగా ఆ స్థాయికి ఎదిగారంటే కృషి, పట్టుదల కారణం. ఆదిలో అవమానాలు ఎదురైనా అవన్నీ తట్టుకుని నిలబడి అనుకున్న గమ్యం చేరగలిగారు. చిన్న చిన్న పాత్రలు చేయడానికి, విలన్ పాత్రలు పోషించడానికి కూడా చిరంజీవి వెనుకాడలేదు. అభద్రతాభావం, కెరీర్ ఏమైపోతుందో అనే నిరంతర భయం ప్రతి వ్యక్తిలోనూ ఉంటుంది. సినిమా స్టార్స్కు ఇందులో మినహాయింపు ఏమీ లేదు. ఎందుకంటే ప్రతి శుక్రవారం హీరోల జాతకాలు మారిపోతుంటాయి. కట్ థ్రోట్ కాంపిటీషన్ వల్ల ఒక వారం హిట్, మరో వారం ఫ్లాప్. ఒక చక్రంలా తిరిగే హీరోల జీవితాల్లో కూడా ఈ అభద్రతా భావం ఎక్కువగా కనిపిస్తుంటుంది. ముఖ్యంగా ఎదుగుతున్న దశలో ఉన్న హీరోలకు ఈ భావం, భయం మరింత ఎక్కువ. సినిమా అనేది కళల మాయా ప్రపంచం. సామాన్య ప్రేక్షకుడి కళల్ని స్క్రీన్ మీద అద్భుతంగా చూపించి క్యాష్ చేసుకుంటుంటారు సినీ జనం. ఒక్క మాటలో చెప్పాలంటే కళల్ని అమ్ముకునే బేహారులు వాళ్ళు. అయినా కూడా వాళ్లలోనూ అభద్రతాభావం తప్పనిసరి. మెగాస్టార్ చిరంజీవి విషయాన్ని తీసుకుందాం. చిత్ర పరిశ్రమ గురించి, నటుల విషాద గాథల గురించి ఎంతో విన్న ఆయన తన కెరీర్ను అతి జాగ్రత్తగా, భయంతో ప్రారంభించారు. తగిన గుర్తింపు, సరైన వేషాలు దొరక్క నిరాశ నిస్పృహలు కలిగిన సినీ జనం పాండీ బజార్లో ఎక్కువగా ఉంటారని ఆయన వినేవారు. అటువంటి వ్యక్తుల్ని చూసినా, కలిసినా తను కూడా మానసికంగా బాధపడాల్సి వస్తుందేమోననే భయంతో చిరంజీవి పాండీ బజార్ వైపు తొంగి చూసేవారు కూడా కాదు. సిగరెట్లు కాల్చడం, కిళ్ళి వేసుకోవడం కూడా చెడు అలవాటు కిందే లెక్క అని మద్రాసు వెళ్ళిన కొత్తల్లో వాటికి కూడా దూరంగా ఉండేవారు చిరంజీవి. ఎదుటి వ్యక్తికి సిగరెట్ ఆఫర్ చేస్తే అది తాగి ఊరుకోకుండా సిగరెట్ ప్యాకెట్నే లాక్కునే వ్యక్తులు కూడా ఉండడం ఆయన ఈ నిర్ణయం తీసుకోవడానికి మరో కారణం. ఆర్టిస్ట్గా ఎదగాలంటే నటనతో పాటు ప్రవర్తన కూడా అతి ముఖ్యం. అది తెలుసుకునే సీనియర్ నటులు, పరిశ్రమలో ఉన్న పెద్దవాళ్ళు అంటే గౌరవంగా ఉండడం నేర్చుకున్నారు. పారితోషికం గురించి ఆయన పెద్ద పట్టింపు ఉండేది కాదు. ఇస్తానన్న పారితోషికం ఇవ్వకుండా ఓ 2000 చేతిలో పెట్టి ఉంచవయ్యా అని నిర్మాత అంటే మారు మాట్లాడకుండా తీసుకున్న సందర్భాలు చిరంజీవి జీవితంలో ఎన్నెన్నో. నాకు ఇంత మొత్తం ఇస్తానని చెప్పారు కదండి అని ఏనాడు చిరంజీవి అడగలేదు. ఒకవేళ అలా అడిగితే ఆ నిర్మాత చిరంజీవిలా మాట్లాడాడయ్యా అని మిగిలిన నిర్మాతలకు మరో 4 మాటలు కలిపి చెబితే ఆ నిర్మాతలు తనకి వేషాలు ఇవ్వకుండా అవాయిడ్ చేస్తారని, దానివల్ల తన కెరీర్ దెబ్బతింటుందేమోనన్న అభద్రతా భావంతో డబ్బు గురించి పట్టించుకోకుండా నిర్మాతలు ఇచ్చింది తీసుకునేవారు చిరంజీవి. ఇటువంటి భయాలతో చిరంజీవి కెరీర్ కొనసాగుతుండగా ఒకరోజు సత్యచిత్ర సంస్థ నుంచి ఫోన్ వచ్చింది. ఒకసారి ఆఫీస్కి రమ్మని, అడవిరాముడు వంటి సూపర్ హిట్ చిత్రాన్ని నిర్మించిన పెద్ద సంస్థ కనుక మంచి వేషం ఇస్తారేమోనని ఆశతో వెళ్ళారు చిరంజీవి. ఆ సంస్థ అధినేతల్లో ఒకరైన సూర్యనారాయణ ఆయనతో మాట్లాడారు. హీరో కృష్ణతో కొత్త అల్లుడు అనే చిత్రం తీస్తున్నామని, అందులో విలన్ వేషం వేయాలని చెప్పారు. కైకాల సత్యనారాయణ మెయిన్ విలన్ అని కూడా చెప్పారు. ఆ సమయంలోనే ఆరని మంటలు, ఊరికిచ్చిన మాట చిత్రాల్లో హీరోగా నటిస్తున్నారు చిరంజీవి. అందుకే మొహమాట పడుతూ ఇప్పుడు విలన్ వేషాలు వేయడం లేదండి అని చెప్పారు. అయినా సూర్యనారాయణ వదిలిపెట్టలేదు. అదేమిటండి అలా అంటారు? టాలెంట్ ఉన్న ఆర్టిస్ట్ మీరు విలన్ వేషాలు వేయడం మానేయడం ఏమిటి? హిందీలో శత్రుఘ్న సిన్హా చేయడం లేదా? అయినా తొందరలోనే మిమ్మల్ని హీరోగా పెట్టి సినిమా తీయాలని అనుకుంటున్నాం అని మొత్తానికి చిరంజీవిని ఒప్పించారు.
సత్యచిత్ర పెద్ద సంస్థ. రాఘవేంద్రరావు వంటి పెద్ద దర్శకులతో నిర్మాతలకు పరిచయాలు ఉన్నాయి. నేను నో అంటే వాళ్లకు చెడుగా చెబుతారేమో, దానివల్ల వేషాలు రావేమో అని చిరంజీవి భయపడ్డారు. త్వరలో తనతో హీరోగా చిత్రం చేస్తామంటున్నారు. ఇప్పుడు ఈ విలన్ వేషం ఒప్పుకోకపోతే ఆ సినిమా తీయరేమోనని భయపడుతూ విలన్ వేషానికి ఒప్పుకున్నారు చిరంజీవి. కొత్త అల్లుడు సినిమా పూర్తయింది. మళ్ళీ హీరో కృష్ణతోనే కొత్తపేట రౌడీ చిత్రం ప్రారంభించారు సత్యనారాయణ, సూర్యనారాయణ. అందులో గెస్ట్గా ఓ చిన్న వేషం వేయమన్నారు. తనతో హీరోగా ఒక చిత్రం చేస్తానని ప్రామిస్ చేసి ఇప్పుడు గెస్ట్ వేషం వేయమంటారేమిటి అని మనసులో అనుకున్నారు చిరంజీవి. గట్టిగా నిలదీసి అడిగితే సూర్యనారాయణ ఏమనుకుంటారో అనే భయంతో మెల్లిగా వినయంగా అడిగారు చిరంజీవి. కొత్తపేట రౌడీ చిత్రంలో మీది పాజిటివ్ రోల్, ఒక పాట కూడా పెట్టాం, ముందు ఇది చేయండి. మీరు హీరోగా తీయబోయే చిత్రానికి కథ రెడీ అయింది. వచ్చే ఏడాది క్వీన్ ఎలిజబెత్ సొంత షిప్ బొంబాయి వస్తుంది కదా, కథ ప్రకారం అందులో మనం షూటింగ్ చేయాలి అని కొత్త ఆశలు కల్పించి గెస్ట్ రోల్ చేయించారు సూర్యనారాయణ. చిరంజీవి ఇలా గెస్ట్ రోల్ చేయడం ఆయన్ని హీరోగా పెట్టి చిత్రాలు తీస్తున్న మిగిలిన నిర్మాతలకు కోపం వచ్చింది. ఏమిటండి ఇది, మిమ్మల్ని హీరోగా పెట్టి మేము సినిమాలు తీస్తుంటే మీరేమో విలన్ వేషాలు గెస్ట్ రోల్స్ వేస్తున్నారు, ఇది మా సినిమాలకి దెబ్బ కాదు అని చిరాకు పడేవారు. వారికి నచ్చజెప్పి కొత్తపేట రౌడీ చిత్రంలో నటించారు చిరంజీవి. తీరా ఇన్ని కబుర్లు చెప్పిన సూర్యనారాయణ ఆ సినిమా విడుదలయ్యాక చిరంజీవి ఊసే ఎత్తలేదు. ఆయన చేసిన మోసానికి మనసులోనే కుమిలిపోయారే తప్ప నలుగురికి చెప్పుకోలేదు చిరంజీవి. ఇండస్ట్రీలో నాకు వెనుక ముందు ఎవరూ లేరు, నాకు నేనే అనే ఆయనలోని భయాన్ని చాలామంది నిర్మాతలు ఇలా సొమ్ము చేసుకున్నారు. దీనివల్ల కెరీర్ ప్రారంభ దశలో చాలా ఇబ్బంది పడ్డా ఎదిగే కొద్దీ మంచి పేరు తెచ్చుకొని విజయాలు సాధించాక చిరంజీవిలో ఈ అభద్రతా భావం పోయి తన మీద తనకు నమ్మకం, విశ్వాసం పెరిగాయి. 45 ఏళ్ల నటన, 154 చిత్రాల అనుభవం ఆయన్ని తెలుగు చిత్ర పరిశ్రమలో మెగాస్టార్గా నిలబెట్టాయి. అనితర సాధ్యమైన విజయాలతో ఆయన తెలుగు చిత్ర పరిశ్రమలో తన నెంబర్ 1 స్థానాన్ని నిలబెట్టుకుంటున్నారు. బాక్సాఫీస్ రికార్డులను రఫ్ఫాడిస్తున్నారు. తాజాగా సంక్రాంతి పోటీలో ఆయన నటించిన వాల్తేరు వీరయ్య చిత్రం విజేతగా నిలిచింది. 67 ఏళ్ల వయసులో కూడా ఎంతో హుషారుగా నటిస్తూ స్టెప్స్ వేయడం చూసి ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. అద్భుతమైన ఆయన కామెడీ పంచెస్కు థియేటర్లో నవ్వులే నవ్వులు పువ్వులుగా పూస్తున్నాయి.